What is the company as per the Companies Act? అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము కంపెనీ అంటే ఏమిటి, కంపెనీ అనగానేమి. సో దీని యొక్క డెఫినేషను చెప్పే ముందు నేను కంపెనీస్ గురించి అయితే మీకు ఒకసారి విజువల్లో చూపెట్టబోతున్నాను. సో మీరు విజువల్లో చూడండి, ఇక్కడ మీకు విజువల్లో కనపడతాయి ఎన్నో రకాలైన కంపెనీస్ కనబడుతున్నాయి. ద బెస్ట్ కంపెనీస్ అన్నట్టు సోనీ కంపెనీ అని, హెచ్పి కంపెనీ అని, గూగుల్, యాపిల్, నెస్లే, కోకోకోలా, ఐబిఎం కంపెనీ, అమెజాన్ కంపెనీ. టోటల్ సో many companies are in the country and in the world. మీరు గూగుల్లో చేసినట్లే చూడు, ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయి. సో ఏ కంపెనీ అయితే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ఎస్టాబ్లిష్ అవుతుందో దాన్ని మనము కంపెనీ అని అంటాం. సో సింపుల్గా చూడండి డెఫినేషన్ ఏ విధంగా మనకు వివరించాలో. ఇందులో డెఫినేషన్ చూసినట్లయితే ఏ కంపెనీ రిఫర్స్ టు ఆన్ ఆర్గనైజేషన్, ఇది ఒక సంస్థ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీస్ లా. అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో కంపెనీస్ యాక్ట్ 1956 ఉండే. 1956 తర్వాత మళ్ళీ కంపెనీస్ యాక్ట్లో కొన్ని సవరించడం జరిగింది 2013లో. 2013 తర్వాత 2016లో కంపెనీస్ యాక్ట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని సవరించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే కంపెనీల చట్టం 2013 ప్రకారము కంపెనీ అనగానేమి అనే ప్రశ్న మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తుంది. వస్తే మీరు ఏమని రాయొచ్చు, ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం కింద నమోదు చేయబడిన, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నమోదు చేయబడిన దానిని కంపెనీ అంటారు. సింపుల్గా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ఏ కంపెనీ అయితే నమోదు కాబడుతుందో దాన్ని కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇంతే. ఈ సింపుల్గా మీరు రాయవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.